పొద్దున్నే లేచి టిఫిన్ అయితే అయిపోయింది. తృప్తిగా తిన్నాము అనుకున్న తర్వాత పెసర దోశ ఆనియన్స్తో వేసుకొని తిన్నాను. సంతృప్తిగా ఉందనిపించింది. అయితే గందలాడి కనుక టిఫిన్ చేస్తే మీకు ఏదైనా మనసు ఫ్రీగా ఉంటుందని నేను చెప్పే మాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగో చూడండి, ఈ కండక్టరు అతనిని ఏ విధంగా తొందరపడి నెట్టేసాడు. నెట్టేయటం అనేది కూడా కాదు, కాలుతోటి అంత ర్యాష్గా చేయడానికి అతనికి ఏమీ అంత డిస్కంఫర్ట్గా అతను ప్రవర్తించాడు. అతనికి చూడండి అసలుకి మిగలకుండా ఎలా పోతున్నాడు. ఏమన్నది ఇలాంటి కండక్టర్లు. కొంతమంది ఏమో చాలా గౌరవంగా మర్యాదగా మాట్లాడి అంత విశేషాలు కనుక్కుంటారు. ఇలాంటి వాళ్ళు ఎట్లుంటారు. ఇది చూడండి, ఒక చోట వర్షం ఎక్కువగా పడటం వల్ల ఒక మనిషిని ఎలా కాపాడటానికి ఎలా ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ చూస్తే ఇలాగ తొందరపడి మాట్లాడడానికి ఎవరికి మనసు రాదు. కానీ ఉండాలి కొంతమంది అర్థం చేసుకోకుండా, ఏందో మేమే గొప్పవాళ్ళం అని అన్నట్టుగా ఉంటారు. చూడండి అసలు పరిస్థితి ఎలా ఉందో. అయితే ఈరోజు మేము మా షాప్లో ఒక ఆవుకి సంబంధించిన గోశాల వాళ్ళు ఒక పెడతారు మా దగ్గర, ఒక ఆవు బొమ్మ టైప్లో. దాంట్లో ప్రతిరోజు మేము షాప్ చేయగానే మాకు తగ్గట్టుగా 10 రూపాయల నుంచి ₹5 లోపు కంపల్సరీగా ఉదయాన్నే షాప్లో రాగానే నేను చేసే మొదటి పని అదేను. అయితే ఆ పని చేసిన తర్వాత మిగతా కార్యక్రమాల ముందుకు వెళ్తాను. ప్రతి 6 నెలలకు ఒకసారి వచ్చి వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. బాగా నవ్వుతా మాతో పలకరించి తీసుకొని వెళ్తారు. వాళ్ళు దాన్ని కరెక్ట్గానే వాడుతున్నారు.